ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. భారత జాతీయోద్యమంలో జయప్రకాష్ 1929లో అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే బీహార్లోని తన స్వగ్రామంలో జబ్బుతో ఉన్న తల్లి దగ్గరకు వెళ్లారు జయప్రకాష్. భారత జాతీయోద్యమంలో విప్లవాత్మకమైన మలుపు ఏదో రానున్నట్లు అంతా ఆశించుతున్న రోజులవి. స్వయం పరిపాలనాధికారంతో తృప్తిపట్టమా లేక సంపూర్ణ స్వాతంత్ర్య పోరాటం సాగించటమా అనే విషయంపై చర్చలు జరుగుతున్న రోజులవి. జయప్రకాష్ వచ్చిన కొద్ది రోజులకే బీహార్లో రాష్ట్ర కాంగ్రెస్ మహాసభ మోంఘీర్లో బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. దానికి జయప్రకాష్ హాజరయ్యారు. ఈ సభలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉపన్యాస ధోరణి, వక్తృత్వ పటిమ జయప్రకాష్ను ఎంతో ఆకర్షించాయి. అప్పటికే బార్డోలీ వీరుడిగా పటేల్ ప్రసిద్ధి చెందారు. జయప్రకాష్ వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి వెళ్లటానికి నిర్ణయించుకున్నారు. ఆయన సతీమణి ప్రభావతీదేవి అప్పుడు గాంధీజీ ఆశ్రమంలో ఉన్నారు. జయప్రకాష్ అమెరికాలో ఉన్నప్పటి నుంచి ఆమె గాంధీజీ దగ్గరనే ఉంటున్నారు. ఆమెను గాంధీజీ తన పెంపుడు కూతురుగా అభివర్ణించుతూ ఉండేవారు. చౌరాచౌరీలో జరిగిన హింసాకాండ తర్వాత గాంధీజీ సత్యాగ్రహోద్యమ విరమణను ఎంఎన్ రాయ్ నిశితంగా విమర్శించారు. యువకుడైన జయప్రకాష్కు ఎంఎన్ రాయ్ భావాలే నచ్చాయి. తన భర్త మార్క్స్ సిద్ధాంతాల వల్ల ప్రభావితుడైనట్లు అంతకుముందే ప్రభావతి గాంధీజీకి చెప్పటం జరిగింది. వార్ధాలో అడుగుపెట్టగానే గాంధీజీ, కస్తూర్బా ఇరువురు జయప్రకాష్ని ఎంతో ఆప్యాయతతో ఆదరించి స్వాగతం చెప్పటం ఆయనకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఆయన బస కూడా గాంధీజీ కుటీరంలోనే ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో వార్ధాలో 1929 డిసెంబర్లో జయప్రకాష్ పండిత్ జవహర్లాల్ నెహ్రూను ప్రప్రథమంగా కలుసుకున్నారు. మార్క్సిజంలో ప్రభావితులైన వారిరువురు ప్రథమ వీక్షణలోనే ఒకరినొకరు ఆకర్షించుకున్నారు. లాహోర్ కాంగ్రెస్ మహాసభకు వెళ్తున్న గాంధీజీని శ్రీమతి ప్రభావతి, జయప్రకాష్ ఇరువురు అనుసరించారు. లాహోర్లో జరిగిన నూతన ఏఐసిసికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1930 డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ సంపూర్ణ స్వరాజ్య శంఖారావాన్ని పూరించారు జవహర్లాల్ నెహ్రూ. ఇది భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమైన అద్భుతమైన ఘట్టమనే చెప్పవచ్చు. మహాసభలు పూర్తయిన తర్వాత జయప్రకాష్ను ఆయన భవిష్యత్ కార్యక్రమం ఏమిటని నెహ్రూ ప్రశ్నించారు. మాతృదేశ సేవకు అంకితం కావటమే తన కార్యక్రమని సమాధానం వచ్చింది. వెంటనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కార్మిక పరిశోధనా శాఖను నెలకొల్పటానికి కృషి చేయవలసిందిగా నెహ్రూ జయప్రకాష్ను అభ్యర్థించారు. జయప్రకాష్ అందుకు అంగీకరించి ప్రభావతీదేవితో పాటు అలహాబాద్ వెళ్లి స్వరాజ్య భవన్లో తన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కొద్ది కాలానికే ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శి బాధ్యతలను స్వీకరించి అధ్యక్షులైన నెహ్రూకు ఎంతో సహాయపడుతూ ఉండేవారు. ఈలోగా గాంధీజీ శాసనధిక్కరణ కార్యక్రమాన్ని ఆరంభించారు. అన్ని రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు వేల సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. 1930 మార్చి 12 నాడు గాంధీజీ స్వయంగా కొందరు అనుచరులతో కలిసి గుజరాత్లో సూరత్కు సమీపంలో దండి దగ్గర ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. తల్లి కాలధర్మం చెందడం, తండ్రి పక్షవాతానికి గురికావటం వల్ల జయప్రకాష్ బీహార్ వెళ్లవలసి వచ్చింది. కుటుంబపు ఇబ్బందుల కారణంగా ఆయన ఈ ఉద్యమంలో పాల్గొనలేకపోయారు. ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న జయప్రకాష్కు ఏదైనా ఉద్యోగం చేయవలసిందని గాంధీజీ సలహా ఇచ్చారు. ప్రముఖ పెట్టుబడిదారు, పారిశ్రామికవేత్త అయిన ఘనశ్యామ్ దాస్ బిర్లాకు జయప్రకాష్కి ఏదైనా ఉద్యోగం చూడవలసిందిగా విజ్ఞప్తి చేశారు గాంధీజీ. బిర్లా జయప్రకాష్ను తన కార్యదర్శిగా నియమించుకున్నారు. మార్క్సిస్ట్ భావాలు కలిగి ఉండి దేశ స్వాతంత్ర్యానికి, సోషలిస్టు సమాజ వ్యవస్థ స్థాపనకు తన జీవితాన్ని అంకితం చేయవలనని ఉబలాటపడే యువ దేశభక్తుడు, ఒక పెట్టుబడిదారుడైన పారిశ్రామికవేత్తకు కార్యదర్శి కావలసి వచ్చింది. 1931 మార్చిలో గాంధీ ఇర్విన్ ఒడంబడికపై సంతకాలు జరిగినవి. కాంగ్రెస్ సంస్థ ఏకైక ప్రతినిధిగా గాంధీజీ లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు వెళ్లారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు నచ్చక గాంధీజీ ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఇండియాకు వచ్చిన కొద్ది రోజుల్లోనే
బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని అరెస్ట్ చేసింది. ఈలోగా జవహర్లాల్ నెహ్రూ జయప్రకాష్ను మళ్లీ అలహాబాద్కు రప్పించారు. కాంగ్రెస్ నాయకులు అనేకులతో పాటు నెహ్రూ కూడా అరెస్ట్ కావడంతో జయప్రకాష్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ప్రథమ శ్రేణి నాయకులందరూ అరెస్ట్ కావటం వల్ల ఉద్యమ నిర్వహణ బాధ్యత అంతా జయప్రకాష్పై పడింది. ఆయన ఎంతో పట్టుదల, కార్యదీక్షతో, అత్యంత సమర్థతతో ఉద్యమాన్ని నడిపించారు. తుదకు ప్రభుత్వ దమననీతికి ఆయన కూడా గురికావలసి వచ్చింది. మద్రాసులో జేపీని అరెస్ట్ చేసి నాసిక్ జైలుకు పంపించారు. అయితే ఆయనను ఏ జైలుకు పంపింది చాలా రోజులు ఎవరికీ తెలియదు. ప్రభావతీదేవి మళ్లీ గాంధీజీ ఆశ్రమానికి చేరుకున్నారు. పూనా దగ్గర ఎరవాడ జైల్లో ఉండగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష పూనారు. ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు ప్రకటించింది. హరిజన ఓటర్లకు ప్రత్యేక నియోజకవర్గాలను సృష్టించే ప్రయత్నానికి వ్యతిరేకంగా గాంధీజీ ఈ దీక్ష ప్రారంభించారు. గాంధీజీ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించిన తర్వాత ఆయన తన నిరాహార దీక్ష విరమించుకున్నారు. ఆ తర్వాతనే గాంధీజీ హరిజన్ అనే పత్రికను ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రారంభించారు. గాంధీజీ సూచించిన సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు, సత్యాహింసలతో కూడిన పోరాటం సత్వరమైన, నిర్దిష్టమైన ఫలితాలను ఇవ్వకపోవటం మార్క్సిస్టు ప్రభావానికి లోనైన యువక వర్గంలో నిస్పృహకు కారణమైంది. ఇటువంటి వారు అనేక మంది విద్యావంతులు, త్యాగశీలురు అయిన యువకిషోరాలలో జయప్రకాష్ ఒకరు. 1933లో నాసిక్ జైల్లో అశోక్ మెహతా, అచ్యుత పట్వర్ధన్, ఎస్ఎం జోషి, ప్రొఫెసర్ దంత్వాలా, మిను మసానీ, రామ్ మనోహర్ లోహియా, ఎన్జి గోరే, యూసఫ్ మెహ్రలీ, జేసీ కుమరప్ప జయప్రకాష్తో పాటు నిర్బంధంలో ఉన్నారు. వీరంతా మేధావులు, గొప్ప దేశభక్తులు, త్యాగధనులు. స్వాతంత్ర ఉద్యమం నడిపే సరళిని గురించి వీరిలో తర్జన భర్జనలు జరిగినవి. దేశంలోని విద్యార్థులను, యువకులను, పరిశ్రమాగారాలలో పనిచేసే కార్మికులను, కర్షకులను, భూమి లేని వ్యవసాయ కూలీలను సక్రమ పద్ధతిలో మార్క్సిస్ట్ సిద్ధాంతాల ప్రకారం సమీకరించినంత వరకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారతదేశం నుంచి పారద్రోలటం అంత సులభం కాదనే నిర్ణయానికి వీరంతా వచ్చారు. వీరంతా ప్రజాస్వామిక సోషలిజంపై అచంచలమైన విశ్వాసం కలవారే. అయితే భారత జాతీయ కాంగ్రెస్లోనే సభ్యులుగా ఉంటూ అందులోనే అంతర్భాగంగా ఒక సోషలిస్టు శాఖను నెలకొల్పి కృషి చేయవలననే తుది నిర్ణయానికి వచ్చారు వీరంతా. ఈరోజు మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.